హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ విచ్ హ్యాట్ అట్ హియర్ కూడా వచ్చేసింది. దీని గురించి నేను ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానో మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే దీని గురించి చాలా సార్లు చెప్పాను. లైక్ విచ్ హ్యాట్ అట్ హియర్ ప్రాపర్‌గా అడాప్ట్ చేస్తే మరొక ఫ్రీ రన్ ఇన్ మేకింగ్ అని చెప్పి. అండ్ ఇప్పుడు చెప్తున్నాను చూసిన తర్వాత యెస్, మనకు ఫ్రీ రన్ లాంటి మరొక అద్భుతమైన ఫ్యాంటసీ సీరీస్ అయితే వచ్చేసిందనమాట. అది కూడా సెయిన్ అండ్ జానర్‌లో విచ్ ఈస్ గోయింగ్ టు బి ఎపిక్ అంతే. సో ఎనీవే ఈరోజు విచ్ హ్యాట్ అట్ హియర్ యొక్క రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. సో టోటల్ 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు ఫస్ట్ డే. నాకు ఈ ఫార్మాట్ భలే నచ్చింది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఇలాంటి ఫార్మాట్ వచ్చిన ప్రతిసారి మనకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. సో లాస్ట్ సీజన్‌లో చూసుకుంటే చాలా వరకు ఎపిసోడ్ 1 అవర్ వరకు అయితే తీసుకెళ్ళిపోయారు. అంటే 2, 3 ఎపిసోడ్ కంటెంట్ ఒకే దాంట్లో కలిపేసి పెట్టడం. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఈ సీజన్‌లో డోరో 3 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు ఒకేసారి. అండ్ విచ్ హ్యాట్ అట్ హియర్ 2 ఎపిసోడ్స్ ఒకేసారి రిలీజ్ చేశారు ఫస్ట్ డేనే. సో అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. దాని గురించి రివ్యూలో మాట్లాడతాను. దానికి ముందు కొన్ని డీటెయిల్స్ మాట్లాడేసుకుంటే సో విచ్ హ్యాట్ అట్ హియర్ ఇది చూసుకుంటే ఏప్రిల్ 6వ తారీఖున అయితే రిలీజ్ అయిందనమాట స్టూడియో బగ్ ఫిలిమ్స్ నుంచి. సో బగ్ ఫిలిమ్స్ ఈసారి అయితే వాళ్ళ తప్పుని తెలుసుకొని ప్రొడక్షన్ మొత్తం అయిపోయేదాకా సీజన్ 1 ప్రొడక్షన్ అంతా అయిపోయేదాకా ఆగి అప్పుడే మనకి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారనమాట. ఎందుకంటే లాస్ట్ టైము అండ్ వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ అయిన జామో 100 ఎంతో సక్సెస్ అయింది. బట్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ ప్రొడక్షన్ ఇష్యూస్ వల్ల పోస్ట్ పోన్ చేస్తే 6 నెలలు పోస్ట్ పోన్ అయిపోయాయి. దానివల్ల ఆ యానిమేకున్న క్రేజ్ అంతా పడిపోయింది. అండ్ బగ్ ఫిలిమ్స్ కూడా కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది. సో ఇప్పుడు అటువంటి ఇష్యూస్ లేకుండా సీజన్ 1లో ఉండే అన్ని ఎపిసోడ్లు ఎన్నంటే 13 ఎపిసోడ్లు ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్నారు. సో దానివల్ల మనకి ఎటువంటి డిలేస్ అయితే అవ్వనమాట విచ్ హ్యాట్ అట్ హియర్ చూసుకుంటే. సో ఇది చూసుకుంటే మాంగా నుంచి తీసుకొచ్చారు. సో మాంగా చదవాలనుకున్నా కూడా చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఒకవేళ మీకు విచ్ హ్యాట్ అట్ హియర్ చూడాలి, ఇండియాలో ఎక్కడ చూడాలనుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో ఉందన్నమాట ప్రస్తుతానికి చూసుకుంటే. సో అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సో ఇక ఇప్పుడు ఎపిసోడ్ 1, 2 నాకు ఎలా అనిపించింది అంటే డెఫినెట్లీ బ్రహ్మాండంగా అనిపించింది. లైక్ లిటరల్లీ ఈ సీజన్లో బెస్ట్ ఫస్ట్ ఎపిసోడ్లు ఏవి అని నాకు చూస్ చేసుకోవడానికి అయితే ఇంక లేదు ఆప్షను. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్లు ఒకవైపు అకానే బనాషి, ఇంకొక వైపు ఇది కావచ్చు, ఆర్ ఇంకొక వైపు మనకి డేమన్స్ ఆఫ్ ద షాడో రీలమ్ కావచ్చు, అలా ఇంకొక వైపు డోరో కావచ్చు, ఇలా ఇన్ని యానిమేస్ క్రేజీ ఫస్ట్ ఎపిసోడ్ తోటి మన ముందుకు వచ్చాయి. సో వీటిలో ఏది బెస్ట్ ఏదనేది నాకైతే అసలు చూస్ చేసుకోవడానికి లేదు. అండ్ ఇది కూడా ఆ లిస్ట్లో జాయిన్ అయిపోయింది. లిటరల్లీ ఎపిసోడ్ 1 ఎంత బ్యూటిఫుల్గా అడాప్ట్ చేశారంటే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కలిగించింది. అండ్ ఎపిసోడ్ 1 ఎండ్ అయిన విధానం చూసుకుంటే మనందరికీ అయితే పిచ్చెక్కేస్తుంది అనమాట. సో కాబట్టి అలాంటి ఇష్యూ లేకుండా 2 ఎపిసోడ్స్ ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల ఏమైందంటే మనం స్టోరీలోకి దిగామన్నమాట. సో ఇక్కడ ఐ థింక్ 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేసి బెస్ట్ పని చేశారు స్టూడియో. ఎందుకంటే విచ్ హ్యాట్ అట్ హియర్ అర్థం చేసుకొని ఈ సిరీస్లోకి మనం కనెక్ట్ అవ్వాలంటే బేసికల్లీ 2 ఎపిసోడ్స్ నీడెడ్. ఎందుకంటే ఎపిసోడ్ 1 ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్. ఎపిసోడ్ 1 చూడగానే మనకి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది బికాస్ దాంట్లో జరిగే కంటెంట్ వల్ల. సో దానివల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కూడా అవ్వచ్చు. అది చూసుకుంటే ఇప్పుడు ఎపిసోడ్ 2 రిలీజ్ అయిన తర్వాత మనకి ఆ క్లారిటీ అనేది వస్తుందన్నమాట. లైక్ సిరీస్ ఏ వేలో వెళ్తుందని చెప్పి. సో ఎవరు చూడగలరు, ఎవరికి నచ్చుతుంది అనేది ఒక ఫిక్స్ అయిపోవచ్చు 2 ఎపిసోడ్స్ చూసి. అందుకే 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేసినట్టున్నారు. బెస్ట్ వేలో అయితే రిలీజ్ చేశారనమాట. నాకైతే అది బాగా నచ్చింది. అండ్ 2 ఎపిసోడ్స్ని అడాప్ట్ చేసిన విధానం ఏదైతే ఉందిగా చెప్తున్నానో యానిమేషన్ లిటరల్లీ చించేశారు. అసలు ఆ కాంప్ ఏంటి, అసలు బాబోయ్ ఆ స్టోరీ బోర్డింగ్ అయితే అద్భుతం. నాకు పర్టికులర్లీ కొన్ని థింగ్స్ బ్రహ్మాండంగా అనిపించాయి. అవేంటంటే కొన్ని మెయిన్ ప్యానల్స్ ఉంటాయి కదా మాంగాలో చూసుకుంటే, ఆ ప్యానల్స్ని యాజ్ ఇట్ ఈస్గా దింపేసి అండ్ వాటిని కూడా క్రేజీ మూమెంట్ పెట్టారనమాట. అవి చూస్తున్నంతసేపు ఎంత బాగా చేశారు అబ్బా ఈ ప్యానల్స్ అనిపించింది. అలా అని చెప్పి సడన్గా సీన్ కట్ అయిపోయిన ఫీల్ రాదు. ఒక సీన్ నుంచి లీడ్ చేస్తూ ఆ ప్యానల్ని అయితే చూపించిన విధానం నాకు బ్రహ్మాండంగా అనిపించింది. కొన్ని చూసుకుంటే చాలా నీట్గా అడాప్ట్ చేశారు. ఐ థింక్ డైరెక్టర్ ఎవరో కానీ చాలా గట్టిగా అర్థం చేసుకున్నారు ఈ సిరీస్ని. అండ్ మేబీ విచ్ హ్యాట్ అట్ హియర్ అంటే చాలా ఇష్టమేమో డైరెక్టర్కి. ఎందుకంటే కొన్ని ప్యానల్స్ని అంత అద్భుతంగా అడాప్ట్ చేశారు. అండ్ ఒక్కటే కాదు, చూస్తున్నంతసేపు స్టోరీ బోర్డింగ్లో క్రియేటివిటీ మీకు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సీన్ కూడా ఎక్కడ కూడా ఏదో సడన్గా జరిగిపోతున్న ఫీలింగ్ రాదు. ప్రతి సీన్ టు సీన్ ప్రాపర్ డైరెక్షన్ అయితే చేసుకొని అండ్ వాటన్నిటిని ఎంతో నీట్గా అరేంజ్ చేసుకొని మన ముందుగా తీసుకొచ్చారు. అది చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఒక్క సీన్ కూడా అవుట్ ఆఫ్ ద ప్లేస్ అయితే అనిపించదు అనమాట. ఎందుకంటే ఓకే, ఒక జరిగిన థింగ్కి తర్వాత జరిగే థింగ్స్కి కొంచెం ఏమైనా డిఫరెంట్ ఉంటుందా, క్యారెక్టర్స్ కొంచెం డిఫరెంట్ బిహేవ్ చేస్తున్నాయి అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుందేమో అనిపిస్తుంది. బట్ తర్వాత రాగానే తర్వాత మళ్ళీ ఓకే పర్లేదని చెప్పి అనిపిస్తుంది. సో అలా చూసుకుంటే ఒక ప్రాపర్ సెటప్ చేశారనమాట. ఐ థింక్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్.
ఇక యానిమేషన్ చెప్పినట్టుగా యానిమేషన్ అదిరిపోయింది. ప్రతి ఒక్క సెకండ్ యానిమేషన్ ఎంతో బ్యూటిఫుల్‌గా ఉందనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రేమ్స్ వాళ్ళైతే అవాయిడ్ చేశారు. లైక్ లిటరల్లీ స్టిల్ ఫ్రేమ్స్‌ని అవాయిడ్ చేసి మాక్సిమం టు మాక్సిమం ప్రతి చోట కూడా ఫ్రేమ్ అంతా మూవ్ అయ్యేలాగా, ప్రతి సెకండ్ మూవ్ అయ్యేలాగే చూసుకున్నారు. విచ్ ఈజ్ ఎపిక్ అనమాట. ఎపిసోడ్ 1, 2 రెండిట్లో అంతే ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇక బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్ కావచ్చు అన్నీ అదిరిపోయాయి. అసలు నాకు ఒక్క ప్రాబ్లమ్ కూడా లేదు దీంట్లో చూసుకుంటే. డెఫినెట్లీ వెయిట్ చేస్తున్నా ఫ్యూచర్‌లో ఇంకా ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయి ఎపిసోడ్‌లు అని చెప్పి. సో ఇక వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే జపనీస్ పీపుల్ యాజ్ యూజువల్ చించేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే నేను యాక్చువల్‌గా ఒక క్యారెక్టర్ ఉంటుందన్నమాట క్విఫ్రీ అని చెప్పి. సో చాలా పాపులర్ ఈ సిరీస్‌లో. సో క్విఫ్రీ క్యారెక్టర్‌కి నేను గోజో వాయిస్ పెడతారేమో అని చెప్పి అనుకున్నా. బికాస్ చాలామంది ఆల్రెడీ కంపారిజన్స్ కూడా చేసేస్తున్నారు. గోజోకి ఐడెంటికల్ అది ఇది అని చెప్పి. అలా ఏం కాదు. ఐ మీన్ వాళ్ళిద్దరి క్యారెక్టర్లు చాలా మంచి క్యారెక్టర్స్. వాళ్ళు చూసుకుంటే వాళ్ళ స్టూడెంట్స్ గురించి ఎంతో గొప్పగా ఆలోచిస్తారు. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి అక్కడైతే సేమ్ వాయిస్ యాక్టర్ లేరు. నేనే సర్ప్రైజ్ అయ్యాను. అండ్ అంతేకాకుండా బట్ స్టిల్ ఆ వాయిస్ యాక్టర్ ఎవరైతే చేశారో చాలా అంటే చాలా బ్రహ్మాండంగా చేశారు. చాలా మంచి డబ్బింగ్ అయితే చెప్పారనమాట. ఇన్‌ఫ్యాక్ట్ డిఫరెంట్ నేను అంటే ఎక్స్‌పెక్ట్ చేసింది లేకపోయినా కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుందో డబ్బింగ్ అని చెప్పి. సో ఓవరాల్‌గా జపనీస్ పీపుల్ అందరైతే చించేశారనమాట. కోపా యొక్క ఇన్నోసెన్స్‌ని వాయిస్ యాక్టర్ చాలా బాగా చూపించారనమాట. సో అదైతే చాలా బాగా అనిపించింది. మిగతా వాయిస్ యాక్టర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. ప్రస్తుతానికి మనకు 4, 5 క్యారెక్టర్లు వస్తాయి మెయిన్. సో వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ వస్తాయన్నమాట. సో ఇక బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి మ్యూజిక్. ఎందుకంటే ఒకటే చెప్తున్నాను గైస్, విచ్ హార్ట్ ఎట్ క్లియర్ యానిమే అనౌన్స్ అయినప్పుడు నేను విచ్ హార్ట్ ఎట్ క్లియర్ మ్యూజిక్ ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే కైండ్ ఆఫ్ ఫ్రీ రన్ టైప్లో ఉంటే బాగుంటుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఈ రెండు ఇచ్చే స్టోరీలు చాలా డిఫరెంట్. రెండింటికి అసలు సంబంధం ఉండదు స్టోరీస్ చూసుకుంటే. రెండిటికి ఏదైనా సంబంధం ఉందంటే ఫ్యాంటసీ జనర్ అనమాట. అండ్ 2 స్టోరీస్ మూవ్ అయ్యే విధానం చూసుకుంటే కొంచెం ఒక స్లో పేసింగు, అట్ ద సేమ్ టైం క్యారెక్టర్స్ మధ్య ఇంటరాక్షన్స్, సో ఆ రిలేషన్షిప్స్ అవన్నీ కొంచెం మనకి లైట్‌గా ఐడెంటికల్ అనిపిస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకేం పెద్ద ఐడెంటికల్ అనిపించదు. అయినా కూడా 2 ప్రపంచాలను చూపించే విధానం చాలా అద్భుతంగా, బ్యూటిఫుల్‌గా ఉంటుంది కాబట్టి మ్యూజిక్ ఫ్రీ రన్ లాగా ఉంటే బాగుండని కోరుకున్నా. అండ్ అనుకున్నట్టుగానే మ్యూజిక్ అదే రేంజ్‌లో ఉంది. సో సేమ్ అని చెప్పట్లేదు, అదే రేంజ్‌లో ఉందని చెప్తున్నా. అండ్ ఆ మ్యూజిక్ ఒక పర్టిక్యులర్ సీన్ ఉంటుందన్నమాట. సో క్విఫ్రీ వచ్చి కోకోని కాపాడతాడు. సో ఆ పర్టిక్యులర్ సీన్‌లో యానిమేషన్ దానికి తగ్గట్టుగా మ్యూజిక్ కొట్టారు చూడండి. అబ్బబ్బబ్బా! ఆ ఓఎస్టీ రిలీజ్ అయితే లూప్‌లో వింటారను అంత అద్భుతంగా అనిపించింది. ఇక ఓపెనింగ్, ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఓపెనింగ్ ఈజ్ అబ్సల్యూట్ సినిమా. పర్సనల్లీ ఈ సీజన్‌లో వచ్చిన వాటిలో నాకైతే ఇప్పుడు ఫేవరెట్ ఇదే. ఎందుకంటే ఈవినింగ్ నుంచి వచ్చిన సాంగ్ అబ్సల్యూట్‌లీ అదిరిపోయిందనమాట సాంగ్ చూసుకుంటే. దానికి తగ్గట్టుగా విజువల్స్ ఎంత బాగున్నాయనమంటే ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. ఓపెనింగ్ అంతా చూసుకుంటే ఓపెనింగ్ ఆ ప్యాటర్న్ అంతా భలే బ్యూటిఫుల్‌గా చూపించారు. ఆ సాంగ్‌కి సింక్ చేస్తూ కొన్ని సీన్స్‌ని డిఫరెంట్‌గా చూపిస్తూ అసలు మాంగాలో మనం చూడని వాటిని ఏదో ఫ్యాన్స్ కోసం ఇచ్చినట్టుగా చూపిస్తూ అవన్నీ ఎంతో అద్భుతంగా అనిపించే ఓపెనింగ్ చూసుకుంటే నాకైతే బాగా నచ్చింది. నా పర్సనల్ ఫేవరెట్ ఈ సీజన్‌లో. ఇక అంతేకాకుండా ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఎండింగ్ సాంగ్ చూసుకుంటే చాలా కామ్‌గా, చాలా నీట్‌గా ఒక అకస్టిక్ సాంగ్ లాగా ఉందనమాట. సో నాకైతే భలే నచ్చింది. అందరికి నచ్చకపోవచ్చు. అండ్ విజువల్స్ చూసుకుంటే సింపుల్‌గా ఉంటాయన్నమాట. ఒక సింపుల్ స్టోరీ టెల్లింగ్‌గా. సో ఓవరాల్‌గా ఎపిసోడ్ 1 అండ్ 2 చూసిన తర్వాత నేనైతే ఒకటే చెప్తాను. వెళ్ళిపోయి విచ్ హార్ట్ ఎట్ క్లియర్‌ని ప్రతి ఒక్కరు చెక్ చేయండి. మీకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. దానికి నేను గ్యారంటీ ఇస్తాను. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించిందో కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ వెయిట్ తెలుగు డబ్బు లేదు. తెలుగు డబ్బు అడుగుతారేమో. సో బాయ్.